దర్శి నియోజకవర్గంలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ కర్ణా శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దర్శి మరియు చిమ్నా శ్రీను సందువారిపాలెం యూత్ దర్శి. దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ పసులేటి శేషమ్మ భర్త అయినటువంటి పసులేటి దత్తాత్రేయ దర్శి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొట్టిపాటి లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పని డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పేదలకి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం లభిస్తుందని, అలాగే ఉచిత ఇసుక వస్తుందని, దాని ద్వారా ఎన్నో భవన నిర్మాణ కార్మికులు యువత రంగాల్లో పనిచేసే వారందరికీ కూడా పని దొరుకుతుందని చెప్పి తెలియజేశారు. అలాగే సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా వస్తాయని చెప్పని మహిళలు తెలియజేశారు. బొట్టిపాటి లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పని డోర్ టు డోర్ క్యాంపింగ్లో తెలియజేశారు. పవిత్రమైన ఓటు గొట్టిపాటి లక్ష్మి గారు మన దర్శి అసెంబ్లీకి పోటీ చేసి ఉన్నారు. పార్లమెంటు ఓటు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. గుణవంతులు, సద్గుణవంతులు, రాగదేశాలు లేనివారు. మన ఇద్దరికి సాలెట్కి 2 ఓట్లు వేసేసి భయంకరమైన మెజార్టీతో గెలిపించి బాబు సూర్యుడి భవిష్యత్తు గారంటే జనసేన వీర మహిళలు మీ ఓట్లు ఆడవాళ్ళకి వేయండి. మన గుర్తు పవిత్రమైన గుర్తు సైకిల్ 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 సైకిల్. 40 సంవత్సరాల నుంచి నా ఓటు సైకిల్.